హలో అండి, గుడ్ ఈవినింగ్. అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను థంబ్నెయిల్లో ఏదైతే పెట్టానో అవన్నీ క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారండి. అండ్ ఈ మధ్య కాలంలోనైతే ఇంకా ఎక్కువ అయ్యాయన్నమాట క్వశ్చన్స్. సో వాటికి సంబంధించిన అన్నీ చెప్తాను. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసు అసలు నేను ఎలా కరెంట్ అఫైర్స్ని చదువుతానో, ఎలాంటి రిసోర్సెస్ని నేను ఫాలో అవుతానో అనేది తెలుసు. ఈ మధ్య కాలంలో ఒక 1500 మెంబర్స్ దాకా కొత్తగా జాయిన్ అయ్యారు కదండి, వాళ్ళకైతే తెలియట్లేదు. అండ్ అలాగే ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియోలో. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే మీకు ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తాను విత్ రిసోర్సెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, అసలు కరెంట్ అఫైర్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా చదవాలి, ఈ కరెంట్ అఫైర్స్ అనేదాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా చదవాలి అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ కదండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటే, అంటే మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1, 2, 3, 4. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే మనకు యూపీఎస్సీ కానివ్వండి, ఎస్ఎస్సి, ఇలాంటివన్నీ. సో ప్రతి ఒక్క ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కరెంట్ అఫైర్స్ అనేది మాత్రం కామన్ అయిపోయింది. అయితే ఎలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఏమేమి యూజ్ చేయాలి రిసోర్సెస్ అనేది కూడా నేను చెప్తాను. కొన్ని ఎగ్జామ్స్కి ఏంటిదంటే నార్మల్ కరెంట్ అఫైర్స్ అనేది సరిపోతుంది. కొన్ని ఎగ్జామ్స్కి అయితే కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలి. ఫర్ సపోజ్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి అయితే మాత్రము డైరెక్ట్ బిట్ అనేది అడగరు. అంటే మన కరెంట్ అఫైర్లో ఏదైతే ఉందో దాన్ని మిగతా సబ్జెక్ట్స్కి లింక్ చేస్తూ అటు అది క్వశ్చన్ అడుగుతాడు, నెక్స్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది అనుకోండి, గ్రూప్ 1కి కానీ గ్రూప్ 4కి కానీ. సో అవన్నీ నేను చెప్తానండి. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, అసలు ఫ్రీ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా కరెంట్ అఫైర్స్కి, ఉంటే ఏంటి అది చెప్తాను. అంటే చాలామందికి ఏంటిదంటే డౌట్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలామంది ఏం చెప్తారంటే, న్యూస్ పేపర్ చదివి కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతేనే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారు, మెయిన్స్లో కూడా కంటెంట్ అనేది దొరుకుతుంది అని అందరూ అనుకుంటారు అలా. ఇంకా చాలామంది ఏంటిదంటే ఎగ్జామ్స్కి ముందు 12 months అంటే ఒక పాస్ట్ వన్ ఇయర్ లేదంటే 1.5 year మ్యాగజైన్స్ తీసుకొని చదవాలని అంటారు. ఇంకా కొంతమంది ఏంటిదంటే చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటి యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తారు, అలా చదవాలని చెప్తారు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా చెప్తానండి. అంటే నాకు ఏది ఈజీ అనిపించింది అనేది చెప్తాను. అలాగే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు చాలా తక్కువ టైం ఉంటుంది కదా. సో ఆ టైంలో మనము ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి ఆ టైంని కరెంట్ అఫైర్స్కి అనేది కూడా నేను చెప్తాను. నాట్ ఓన్లీ ఫర్ హౌస్ వైఫ్స్ అండి, బ్రదర్స్ మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఏంటిదంటే ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, అసలు కరెంట్ అఫైర్స్కి కూడా నోట్స్ మేకింగ్ చేసుకోవాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఏంటిదంటే, నేను చెప్పాను కదండి, మనకు గ్రూప్ 1, 2 ఇలాంటి ఎగ్జామ్స్కి అయితేనేమో మనకు హరీష్ అకాడమీ అది యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, అదొకటి. నెక్స్ట్ ప్రవీణ్ సార్ క్లాసెస్, ఇవి 2 ఫాలో అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఇస్తాను, చెక్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్స్ అనమాట ఇవన్నీ. అవి ఏంటి అంటే అవి ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఆ ఛానల్లో కేవలం కరెంట్ అఫైర్సే మనకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అనేది ఆ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్న ఒక దగ్గర ఇస్తారు, నెక్స్ట్ జిఐ ట్యాక్స్కి సంబంధించినవి అన్నీ, అంటే ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూనే అందులో ఎవ్రీ మంత్లో ఒక్కొక్క టాపిక్ మీద వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా సపరేట్ వీడియోలో వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో మనకి ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఒక బిట్ కానీ జిఐ ట్యాగ్ మీద పడింది అనుకోండి, మనం జిఐ ట్యాగ్ మళ్ళీ మొత్తం కరెంట్ అఫైర్స్ వెతకాల్సిన అవసరం లేదనమాట. అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి అంటే మనకు డైలీ కరెంట్ అఫైర్స్లో అది పాసిబుల్ కాదు. సో ఇలాంటి వీడియోస్ ద్వారా ఏంటిదంటే జిఐ ట్యాగ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫుల్ ఫామ్స్ ఉంటాయి, ఇప్పుడు ఐఓఏ ఉంది, దాని ఫుల్ ఫామ్ ఎన్ఐసిఎల్. సో ఇలాంటివన్నీ ఫుల్ ఫామ్స్, ఇలాంటి దానికి సంబంధించినవి, వాటి యొక్క CEO ఎవరు, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటివన్నీ అలాంటి యూట్యూబ్ ఛానల్లో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పర్చామ్ క్లాసెస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. అండ్ యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటిదంటే, నేనైతే పర్చామ్ క్లాసెస్ని బ్లైండ్గా ఫాలో అవుతానండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది అందులో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకు ప్రిలిమ్స్ చాలా ఈజీ అవుతుంది. నేనైతే మ్యాగజైన్స్ చూడమని చెప్పను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మ్యాగజైన్ చూసిన వాళ్ళు ఎవరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. అండ్ నేనేమంటున్నానంటే, స్పెషల్గా ఓన్లీ పర్చామ్ క్లాసెస్ని బ్లైండ్గా ఫాలో అయిపోండి. అండ్ ఇంకేంటిదంటే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, ఇవి 2 కనుక చూసుకుంటే ఏదైనా సరే మనము, అది కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినా లేదంటే ఏదైనా సబ్జెక్ట్ విషయానికి వచ్చినా, ఏవైనా 1 లేదా 2 రిసోర్సెస్ని తీసుకోండి, వాటినే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. నేను మీకు చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, 5-6 రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఓన్లీ స్టడీ అని ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు రావోస్ వాళ్ళది ఉంటుంది, ఒక్కొక్క ఛానల్కి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కొక్క ఛానల్ ఉంది, అవన్నీ నేను చెప్పొచ్చు. కానీ నేను ఏంటిదంటే ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చే, నెక్స్ట్ ఇండోలోగస్ అని ఒకటి ఉంటుందండి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటిదంటే
ఏంటిదంటే మంత్లీ కంపైలేషన్ కూడా చూడాలి. నేనేంటిదంటే స్పెషల్గా నేనేమేమి ఫాలో అవుతానంటే స్టేట్ ఎగ్జామ్స్ కోసం హరీష్ అకాడమీ అండ్ ప్రవీణ్ సార్ క్లాసెస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, ఇండోలోగస్, ఈ 4 యూట్యూబ్ ఛానల్స్ నేను పర్సనల్గా చెప్తున్నానండి. చాలామంది బయట చెప్పరు ఇలాంటి రిసోర్సెస్. ఇవైతే ఫాలో అవుతాను రెగ్యులర్గా. నేను స్పెల్లింగ్స్ ఏమన్నా మీకు డౌట్ ఉంటే నన్ను కమెంట్ చేసి అడిగినా నేను చెప్తాను. అండ్ యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి మాత్రం పరిచయం క్లాసెస్ని బ్లైండ్గా ఫాలో అయిపోండి. పరిచయం క్లాసెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు చెప్తారు అండ్ ఒక వీక్ అయిపోయిన తర్వాత వీక్ సంబంధించిన అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇలాంటి చదవడం వల్ల ఏంటిదంటే మనకు జనరల్ స్టడీస్కి కూడా లింక్ అయిపోతుంది అనమాట అలాంటి యూట్యూబ్ ఛానల్స్ని మనం పట్టుకున్నప్పుడు. అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లో లేవు. అందుకని యూపీఎస్సీ లెవెల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ని వెతికి నేను అది ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చెప్పినట్టున్నానుగా న్యూస్ పేపర్ కావాలా, డైలీ అనాలిసిస్ కావాలా, ఇంకా మ్యాగజైన్ కావాలా అంటే నన్ను అడిగితే ఇలా ఛానల్స్ని ఫాలో అయిపోవడం బెటర్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నోట్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక మంత్కి సరిపడా, ఇప్పుడు మ్యాగజైన్ తీసుకున్నా కూడా 125 to 130 పేజెస్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. సో ఒక మంత్కి కావాల్సిన కరెంట్ అఫైర్స్ అన్ని గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మాత్రం షార్ట్ కట్ ఫామ్లో రాసుకుంటే బెటర్. ఎలా అంటే ఇప్పుడు పలానా ఒక ఇన్స్టిట్యూట్ని ఒక ప్లేస్లో పెట్టారు, అది జస్ట్ ఆ ప్లేస్ ఏంటిది, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటిది తెలుసుకుంటే సరిపోతుంది. జస్ట్ షార్ట్ ఫామ్లో మీరు కానీ హరీష్ అకాడమీ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఐఐటీస్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఐఐటీస్ ఏ ఐఐటి ఏం ఇన్వెంట్ చేసింది, సో అంతే. నాకైతే ఒక రోజులో ఒక పేపర్లో 1 సైడ్ మాత్రమే సరిపోతుంది ఒక రోజు కరెంట్ అఫైర్స్ అనమాట. ఇంకా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే డైలీ ఒక 1 or 2 పేజెస్ అయిపోతుందండి అంతే. అంతకుమించి ఎక్కువ కూడా ఏం పట్టదు. సో ఇంతేనండి. షార్ట్ నోట్స్ కూడా చాలా క్రిస్ప్గా ఉండాలన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ని పేజెస్ ఉన్నాయనుకోండి చదవలేము. సో చాలా క్రిస్ప్గా 1-2 రోజులు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పేజ్ని ఫోల్డ్ చేయండి 2 sides. సో అప్పుడు మీరు అలా రాసుకుంటూ వెళ్ళండి, మీకే అర్థమైపోతుంది. ఓకే అంటే చదవాలి అన్న ఫీలింగ్ రావాలి అంటే మన బుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా అదర్స్ నుంచి డిఫరెంట్గా ఉంటే అండ్ చదవాలన్న ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను ప్రతిరోజు నా రెగ్యులర్ వీడియోస్లో ఉంటుందండి, నేను ఎలా కరెంట్ అఫైర్స్ని ఎలా రాసుకుంటాను, అసలు ఎలా చదవాలి ఎగ్జామ్స్కి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి అండి, చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ ఇది. చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి తెలుసు. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు గ్రూప్సే కనుక నోటిఫికేషన్ పడితే లాస్ట్ 1 month ముందు నేను చేసేది ఏంటిదంటే రెగ్యులర్గా నేను కరెంట్ అఫైర్స్ని ఏదైతే ఛానల్స్లో ఫాలో అవుతానో అవన్నీ ఫాలో అవుతాను. అండ్ ఇండోలోగస్ ఉంది కదండి, అది ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ ఇస్తుంది అనమాట. అదంతా ఒక 3-4 times అయితే రివిజన్ ఇస్తాను. అండ్ క్విజ్ కూడా చేస్తాను నేను. ఒక యాప్ ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది, 2 సేమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినవి. అది నేను చెప్పబోతున్నానండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మెండే సురేష్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో కరెంట్ అఫైర్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. మంత్కి 100 questions ఇస్తారు. నేను అవి ప్రతి మంత్ చేస్తూ ఉంటాను. అండ్ బుక్ కూడా రిలీజ్ చేస్తారనమాట. నేను ఆ బుక్ని బ్లైండ్గా ఫాలో అయిపోతాను. అవన్నీ చదువుతూనే ఆ బుక్ని కూడా ఫాలో అవుతాను. ఇవన్నీ చదవకుండా లాస్ట్లో అదే బుక్ ఫాలో అవుతా అంటే కష్టము. ఆ బుక్ 300 pages ఉందనుకోండి, అన్ని పేజెస్ ఒకేసారి కంప్లీట్ చేయలేం కదా. సో అదనమాట. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.